ఆసుపత్రి మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తీవ్ర గాయాలతో 3 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందారు. పోస్ట్ మార్టం అనంతరం కుమారస్వామి మృతదేహానికి బదులు మరొకరి డెడ్ బాడీని మార్చురీ సిబ్బంది బంధువులకు అప్పగించారు. అయితే దహన సంస్కారాల వేళ మృతదేహం కుమారస్వామిది కాదని బంధువులు గుర్తించారు. దీంతో మళ్లీ వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. మార్చురీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులకు కంప్లైంట్ చేశారు. మా ఇయ్యంపుని శవాన్ని పంపలే, వేరే శవాన్ని పంపిండ్రు. మాకు స్త్రీ అనే అక్షరం ఇటు చేయకో అటు చేయకో ఉంటది. లెఫ్ట్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, కానీ వాడికి ఒక పచ్చ బొట్ట అనే ఉంటుంది. మాకు గుర్తింపు ఉంటుంది. వాడికి ఎంటికలు ఎర్రగా ఉంటాయి. వాడికి బట్టతలకాయ కాదు, అది మంచిగా ఉంటది. నేను రెడ్లవాడ, నేను గోక కుమారస్వామికి ఇయ్యంపుణ్ణి, వాళ్ళ బిడ్డ వాళ్ళ మామను. అది అయితే మా ఇయ్యంపుణ్ణి సొంతూరు ఎలికట్టే. అయితే వాళ్ళ సూరతలనే ఉండేది 2001లో. అలాంటి టైంలో ఇక్కడికి అయితే ఆయన వచ్చి ఈడ సుతార్ పని చేసుకుంటూ తొర్రులు ఉంటాడు. మైలారంలో వాళ్ళ అత్తగారు ఊర్లోనే నివాసం కిరాయి తీసుకొని ఉంటున్నారు. ఏది ఈ మైలారంలో. ఇక ఆయనే ఏది సుతార్ పని కోసం వేస్తాడు. మా ఇయ్యపురాలు మాత్రం మా చెల్లెలు ఇక్కడ పని చేసుకుంటుంటది. అయితే కొద్దిగా తాగుతాడు. ఆయన పని చేస్తారు, సుతార్ పని చేస్తారు, కొద్దిగా తాగుతాడు.